మన తెలుగునాట వినిపించగానే గుండెల్ని తాకే పేరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వైద్య వృత్తిలోంచి రాజకీయాల్లోకి వచ్చి లక్షల మంది ప్రజల జీవితాల్లో వెలిగి నింపిన మహానాయకుడు. వైఎస్ఆర్ పూర్తి పేరు యదుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి. 2004 నుండి 2009 వరకు ఆంధ్రప్రదేశ్ 14వ ముఖ్యమంత్రిగా పనిచేయడమే కాకుండా కడప నుండి 4 సార్లు లోక్సభకు, పులివెందుల నుండి శాసనసభకు 6 సార్లు ఎన్నికయ్యారు. వైఎస్ఆర్ ఒక మానవతావాది. సంకల్ప బలంతో జాతి, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా సమాజానికి సమకాలీన న్యాయం పాటిస్తూ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, రైతు బాగోగులను కోరుతూ జలయజ్ఞం, ప్రజా సంక్షేమ పథకాలుగా ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, పీవీ ఎక్స్ప్రెస్ వే, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తదితర అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టడమే కాకుండా ఐటీ సెక్టార్ను మొదలుపెట్టి సేవాభావంతో ముందుకు సాగాలని కోరుకున్న గొప్ప నాయకుడు. ఈరోజు ఆయన జీవితాన్ని సమగ్రంగా తెలుసుకుందాం. పుట్టినరోజు నుండి పాలన వరకు, ప్రజల ప్రేమ నుండి చివరి క్షణం వరకు. ముందుగా పుట్టిన తేదీ, కుటుంబం, విద్యాభ్యాసం గురించి తెలుసుకుందాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 1949 జూలై 8న కడప జిల్లా పులివెందులలో జన్మించారు. ఆయన తండ్రి వైఎస్ రాజారెడ్డి ఒక పొలిటికల్ లీడర్గానే కాకుండా ఒక సామాజికవేత్త కూడా. చిన్ననాటి నుంచే వైఎస్ఆర్లో నాయకత్వ లక్షణాలు కనిపించేవి. అలాగే ఆయన వైద్య విద్యలో రాణించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. వైద్యుడిగా పనిచేసిన తర్వాత ప్రజల సంక్షేమం కోసం రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయ జీవితం ప్రారంభం. వైఎస్ గారు మొదటిసారిగా 1978లో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో మేల్కొన్న తారగా ఎదిగారు. 1980లలో కేంద్ర మంత్రిగా సేవలందించారు. ప్రజల మధ్య నడుచుకుంటూ ఉండే సమస్యలు తెలుసుకునే నాయకుడిగా గుర్తింపు పొందారు. పాదయాత్ర ప్రజలకు చేరువైన నేత. 2003లో ఆయన చేపట్టిన పాదయాత్ర ఆయన జీవితాన్ని మార్చేసింది. 1400 కిలోమీటర్ల దూరం 2 నెలల పాటు నడుచుకుంటూ ప్రతి మండలంలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూశారు. ఇది సాధారణ రాజకీయం కాదు, ఇది ప్రజల మనసులను గెలిచిన యాత్ర. ఈ యాత్ర ఆయనకు 2004లో ముఖ్యమంత్రిగా గెలిచే మార్గాన్ని సమకూర్చింది. 2004లో తొలిసారిగా ముఖ్యమంత్రి. 2004లో వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ తరపున ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇది కేవలం పదవి కాదు, లక్షల మందికి ఆశ, భరోసా. ఆయన పాలనలో ప్రజా సంక్షేమం ప్రధానంగా నిలిచింది. ఆయన నినాదం ప్రజల కోసం పాలన, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు. వైఎస్ఆర్ గారు తన పాలనలో ఎంతో గొప్ప పథకాలను తీసుకువచ్చారు. అవి మానవీయతతో నిండినవి. ఆరోగ్యశ్రీ, పేదలకు ₹1,00,000 ఖరీదైన వైద్యం ఉచితంగా అందించేలా చేశారు. ఇది ఎన్నో ప్రాణాలను రక్షించింది. అది ఇప్పటికి కూడా ఉంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం, పేదలకు ఇల్లు నిర్మించి ఇచ్చారు. లక్షల మంది తలదాచుకునే గుడిసె కలను సాకారం చేశారు. ఇది ఇంకా ఇస్తూనే ఉన్నారు. జలయజ్ఞం, సాగునీటి ప్రాజెక్టులతో రైతులకు నీటి కొరత తీర్చారు. రాయలసీమలో నీటి వదిలిపాటు చరిత్రలో తొలిసారిగా కనబడింది. ఉచిత విద్యుత్, రైతుల కోసం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం ఇది వ్యవసాయాన్ని బలోపేతం చేసింది. ఫీజు రియంబర్స్మెంట్, పేద విద్యార్థులు ఉన్నత విద్య చదువుకోవడానికి ఇదొక మార్గం. ఇది లక్షల మందికి చదువు బలాన్ని ఇచ్చింది. రైతు సంక్షేమం, వైఎస్ఆర్ గారు రైతులకు ప్రత్యేకమైన చిత్తశుద్ధితో పనిచేశారు. పంటల బీమా, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సాగునీటి ప్రాజెక్టులు, ఇవన్నీ రైతుల జీవితాన్ని మార్చిన విధానం. ప్రజల గుండెల్లో స్థానం. వైఎస్ఆర్ గారు పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున జన సమ్మేళనం జరుగుతుంది. వారు మాట్లాడిన ప్రతి మాటలో ప్రజల కోసం ఉన్న నిబద్ధత కనిపించేది. ఆయన ప్రజలను నా కుటుంబ సభ్యుల్లా చూస్తానని ఎప్పుడూ చెప్పేవారు. వీటిని చూసి ప్రజలు ఆయనపై అపారమైన ప్రేమ పెంచుకున్నారు. ఆఖరి ప్రయాణం 2009 సెప్టెంబర్ 2. 2009లో రెండవసారి ఘన విజయం సాధించిన వెంటనే సెప్టెంబర్ 2న ఆయన హెలికాప్టర్ నల్లమల అడవుల్లో కూలిపోయింది. ఆయన మరణ వార్త విని రాష్ట్రం కన్నీటి తడిలో మునిగిపోయింది. అందరికంటే విచారకరమైన విషయం ఏమిటంటే ఆయన మరణ వార్త విన్న ప్రజల్లో చాలామంది తీవ్ర దుఃఖంతో ప్రాణాలు కోల్పోయారు. ఇది ఆయనపై ఉన్న ప్రేమకి ప్రతీక. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ప్రజల అభిమానం, ఆశ, ప్రేమకు ప్రతిరూపం. ఆయన పాలన
పథకాలు ఇంకా ప్రజల మధ్యలో చిరస్థాయిగా నిలుస్తాయి. వారి సేవలను మార్చే అవకాశమే లేదు. అందుకే ఆయన పేరును చిరకాలం గుండెల్లో పెట్టుకుంటాం. మీరు వైఎస్ఆర్ గారి పాలన గురించి ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్లలో రాయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెన్నో ప్రజానాయకుల కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.